అన్నలన్న అనుమానంతోటి ఊళ్ళ మీద పడ్డట్టు రామగుండం పోలీసులు సోమవారం పొద్దుగాలనే రోడ్ల మీద పడ్డారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకెళ్లి మనుషులనెవలనో బస్సులు ఎక్కించుకొని వచ్చారు చూడురి. అగో చూస్తే పిచ్కడంత పానం లేదు, మాసిన బట్టలు, పెరిగిన గడ్డాలు, శాతగాని తనువులేసుకొని దిగుతున్నారు. వీళ్ళు ఉగ్రవాదుల దొంగల ఎవలని భయపడకుర్రి. వీళ్ళ కొందరు అయ్యవ్వలు లేనోళ్ళు రోడ్ల మీద బస్టాండ్ల పొంట్లు అడుక్కునేటోళ్ళు ఉన్నారు. ఓర్ని పట్నం అందం పోగొడుతున్నారని అరెస్ట్ చేసి జైల్లోకి ఇట్లా పంపుతున్నారు అయ్యింది పోలీసు వాళ్ళు అని కూడా అనుకోకుర్రి. లోకం మీద మనుషులందరూ మంచిగుంటే వీళ్ళేమో గిట్ల దిక్కు లేకుంటుండేందని ఆలోచన చేసి పునర్జన్మిస్తామని ఇట్లా తీసుకొచ్చారు. అందరినీ కుర్చీలేసి కూర్చోబెట్టి వాళ్ళ గురించి అరుచుకున్నారు. ముందుగాల కటింగ్ గడ్డాలు చేసిరు. అబ్బా ఎంత అందంగా కొడుతున్నారు. అమాయకపు నవ్వు చూడురి. తర్వాత తానాలు కూడా చేపిచ్చి బువ్వ పెట్టిర్రు. పాపం చెప్పేటోళ్ళు పట్టించుకునేటోళ్ళు లెక్కగా గిట్లా ఆగం అయిపోయిర్రు. ఎంత మంచిగున్నారు. అందుకనే 4 మంచి మాటలు చెప్పి 6 నెలలకు సరిపోను పప్పు, ఉప్పులు, బియ్యం కూడా ఇచ్చి పంపించిర్రు. ఇట్లా తీసుకొని వచ్చిన వాళ్ళ పిచ్చోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇంట్లో లొల్లులతోనో ఎట్లనో తలకాయ ఖరాబ్ అయి రోడ్ల మీద తిరిగేటోళ్ళని కూడా తీసుకొచ్చిర్రు. అన్ని తీర్ల పరీక్షలు చేయించి దవాఖానలకు పంపించిర్రు పోలీసులు. మరి ఎవరు చేసిర్రో ఈ ఆలోచన గాని రామగుండం పోలీసులు జన్మల యాద పెట్టుకునే మంచి పని చేసిర్రు. ఎప్పటికి కొట్టుడు ఎన్కౌంటర్లు చేస్తారనే పేరు పోయి ఏ దిక్కు లేనోళ్ళకో దిక్కుగా నిలుస్తామని ఈ పని చేసిన మీకు అందరికీ దండాలు సారు.